ఆషాఢమాసం అంటున్నావు, అమూల్య అంటున్నావు, ఏంటో చెప్పు. ఆహా, ఏం లేదమ్మా. ఈ ఆషాఢమాసం అయిపోగానే అమూల్య వస్తుంది అని చెప్తున్నాను. మర్చిపోయాను, మీకొక విషయం చెప్పాలి. రేపు నేనొక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అవునా? ఆల్ ది బెస్ట్ అమూల్య. థ్యాంక్ యూ పార్థు గారు. నేను తిప్పబోయే చక్రానికి ఇది నాంది, పునాది. మీ ఇద్దరికి అమూల్య విషయంలో ఏ కన్ఫ్యూజన్ లేదన్నావు కదా? ఇప్పుడు అమూల్య తన హస్బెండ్కి ఫోన్ చేసి జాబ్ వచ్చిందని చెప్తుందని నా బెట్టు 1000 రూపాయలు. సరే, చెయ్యదని నా బెట్టు 1000 రూపాయలు. అమ్మయ్య, అందరికీ చెప్పి స్వీట్స్ ఇచ్చేశాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో రామా, ఈ విషయం పార్థు గారికి చెప్పడమే మర్చిపోయానే. ఇందాకేదో అన్నావు కదా, మీ ఇద్దరికి ఏ కన్ఫ్యూజన్ లేదని. అమూల్య, పార్థు గారు, నాకు జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్ అమూల్య. థ్యాంక్స్ పార్థు గారు. అవునా? ఓకే పార్థు గారు, ఉంటాను. ఓకే అమూల్య, బాయ్. బాయ్. వీడేంటి ఇంత మూడీగా ఉన్నాడు? ఇంకేముంది, అమూల్యని ప్రేమిస్తున్నాడు కదా, మనసు మొత్తం ఆవిడ మీదే ఉన్నట్టుంది. పార్థు, పార్థు. హాయ్ ఐశ్వర్య, రా. నువ్వు ఈ మధ్య ఆఫీస్ ఇల్లు అని ఇక్కడిక్కడే తిరుగుతూ చాలా అలసిపోయావురా. పార్థు, ఈ వీకెండ్ సరదాగా ఇద్దరం థాయిలాండ్ వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. అది కాదు పార్థు, పెళ్లి కాకముందు వీకెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేసేవాడివి. నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్లి ఎంత జాలీగా ఉండేవాడివి. సడన్ గా ఇలా మారిపోయావెంట్రా? ప్లీజ్ ఐశ్వర్య, నన్ను ఫోర్స్ చేయకు. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? 24 గంటలు అమూల్య జపం చేస్తూ గడిపేస్తున్నావు కదా. అన్నట్టు ఐషు, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అమూల్యకి జాబ్ వచ్చింది. ఓ అలాగా? ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? ఏ కంపెనీలో వచ్చిందో నేను అడగలేదు, కానీ మంచి శాలరీ ప్యాకేజ్ అని అంది. రేపే జాయిన్ అవ్వమని చెప్పారట. అసలు మన కంపెనీలోనే జాబ్ ఇద్దాం అనుకున్నాను, కానీ అమూల్య ఇక్కడ జాబ్ చేస్తుందని అమ్మ నాన్నకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని ఊరుకున్నాను. పోనీలే పార్థు, ఇప్పుడు ఏమైందని? అమూల్యకి మంచి జాబ్ దొరికింది, లైఫ్ లో సెటిల్ అయింది. ఫ్యూచర్ లో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. ఐశ్వర్య, నీకు అసలు బుద్ధుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? అయినా అమూల్య ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అలా చేసుకుంటానని చెప్పిందా నీకు తను? చెప్పు. లేదు పార్థు, తనేం అలా చెప్పలేదు. మరి ఎందుకు అలా అన్నావు?
ఏదో క్యాజువల్గా అన్నాను. మేవింకా విడాకులే తీసుకోలేదు. నీ నోటికొచ్చినట్టు వాగుతావా? అసలు కొంచెమైనా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? సారీ పార్థు, ఏదో పొరపాటున అనేశాను. సారీ. ఇంకెప్పుడైనా అమూల్య విషయంలో మాట్లాడే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడు. లేకపోతే బాగోదు, చెప్తున్నా. చేతిలో ఏంటా ఫైల్? సిగ్నేచర్ కోసమేగా? పో ఇక్కడి నుంచి. వామ్మో, వీడికి అమూల్య పిచ్చి బాగా పట్టేసింది. వీణ్ణి ఎలాగైనా అమూల్య ఆలోచనల నుండి బయటికి తీసుకొచ్చి నా వైపు తిప్పుకోవాలి. మొదటిసారి నేను ఈ ఆఫీస్లోకి అడుగు పెడుతున్నాను. ఏ ఆటంకం రాకుండా నువ్వే చూడు తండ్రి. మేనేజర్ సార్. ఎవరై ఆవిడ మన ఆఫీస్ కాంపౌండ్లో కొబ్బరికాయ కొట్టింది? సార్, ఆవిడ నిన్నే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయింది. ఈరోజు జాబ్లో జాయిన్ అయింది. ఈ అమ్మాయి సూర్యనారాయణ గారి కోడలు కదూ? ఏమో సార్, నాకు తెలీదు. మన ఇండస్ట్రీ ఎక్కడ, వాళ్ళ ఇండస్ట్రీ ఎక్కడ? అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కోడలై ఉండి మన దగ్గరికి ఉద్యోగంకు రావడం ఏంటయ్యా? సరే, అమ్మాయి లోపలికెళ్ళింది కదా, ఒకసారి నా క్యాబిన్కి పంపించు. అలాగే సార్. ఏంటండి మీరు చెప్పేది? ఇంత మంచి కాంట్రాక్ట్ మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక గంటలో మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఓకే. ఈ కాంట్రాక్ట్ మీకే వచ్చిందని న్యూస్ అప్పుడే ఎవరికి చెప్పకండి. షూర్ సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. పర్వాలేదు సార్. మీరు సూర్యనారాయణ గారి కోడలు కదూ? ఐ మీన్ వాళ్ళ అబ్బాయి పార్దు వైఫ్ కదూ? అవునండి, నేను పార్దు గారి భార్యనే. మీదే పెద్ద కంపెనీ, మీరే ఆ కంపెనీకి ఓనర్ లాంటి వాళ్ళు. అలాంటిది మీరిక్కడ జాబ్ చేయడం ఏంటి? అది కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ జాబ్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అవన్నీ నేను చెప్పలేను. కానీ మీరేం కంగారు పడాల్సిన పని లేదండి. వాళ్లతో నాకింకా ఇంచుమించు సంబంధం లేనట్టే. చూడండమ్మా, మీరు ఇలా మా కంపెనీలో జాబ్ చేస్తున్నారని సూర్యనారాయణ గారికి తెలుసా? తెలీదండి. మీరిలా మా కంపెనీలో జాబ్ చేస్తున్నారని సూర్యనారాయణ గారికి తెలిస్తే ఆయన ఎంత ఫీల్ అవుతారో తెలుసా? అసలు మీరు నాలాంటి వాళ్ళ పోస్ట్లో కూర్చోవలసిన వాళ్ళు. మీరు ఈ జాబ్ చేయడానికి అర్హులు కాదు. మీరు మీ భర్త మీద అలిగినా లేదా కుటుంబం మీద అలిగినా సర్దుకుపోండి, అన్నీ అవే సర్దుకుంటాయి. కానీ మా దగ్గర ఉండి మీరు మాకు కొత్త సమస్యలు క్రియేట్ చేయొద్దు ప్లీజ్. అది కాదండి, మీకే ప్రాబ్లం రానివ్వను. వద్దమ్మా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. మీరు వెళ్ళిపోండమ్మా. అది కాదు సార్, నేను చెప్పేది. మీరు వెళ్ళిపోండమ్మా, ఇంకా నన్ను బలవంతం పెట్టొద్దు. మీరిక్కడ జాబ్లో జాయిన్ అయిన విషయం కూడా నేను చెప్పను. అసలు ముందు ఎందుకు జాబ్ ఇచ్చావా అని నన్ను తిడతారు. నాకెందుకు వచ్చిన గొడవమ్మా?
ఇదిగోమ్మా, ఇది నీ ఫస్ట్ మంత్ శాలరీ. అంటే మీరు ఈరోజే జాబ్లో జాయిన్ అయ్యారు కదా, సెంటిమెంటల్గా వెళ్ళిపోతూ మీరు ఫీల్ అవ్వకూడదని ఈ చెక్ మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. తీసుకోండి. ఇది చాలా అన్యాయం అండి. ఇప్పుడే ఇలా సీట్లో కూర్చోగానే మీరు నన్ను లోపలికి పిలిచారు. లోపలికి రాగానే నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నామని ఇండైరెక్ట్ గా చెప్పారు. వెంటనే శాలరీ కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి జాబ్ నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండమ్మా, ప్లీజ్. సరేనండి, వస్తాను. హలో, చెప్పండి సార్. సారీ సార్, కాంట్రాక్ట్ ఆఖరి నిమిషంలో మీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది సార్. ఇదేంటి ఇలా జరిగింది? పిచ్చివాడా, నీ సంస్థకి అమ్మ అదృష్ట రూపంలో వచ్చిందిరా. కానీ నువ్వేం చేశావు? అమ్మని వద్దనుకుని మళ్ళీ దురదృష్టాన్ని తెచ్చుకున్నావు. అమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సిరులు కురుస్తాయి. అమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ నవ వసంతాలు వికసిస్తాయి. అమ్మ కళ్ళతో ఎవరినైతే చూస్తుందో వాళ్ళకి దివ్య ఆయుష్ వస్తుంది. ఆప్యాయతతో చూస్తే సకల సంపదలు వస్తాయి. అమ్మ అఖండ స్వరూపిణి. ఏమంటావు నాగప్ప? అమ్మా, ఇది ఆగ్నేయమూల. ఇక్కడ పసుపు కుంకుమ చల్లి పెరుగన్నం పెట్టి దండం పెట్టుకోండి. అలాగే స్వామి. పదండమ్మా. అలాగే స్వామి. అమ్మా, ఈ నైరుతి మూలను కూడా పసుపు కుంకుమ చల్లి పెరుగన్నం పెట్టి దండం పెట్టుకోండి. అలాగే స్వామి. అమ్మా, పదమ్మా. అలాగే స్వామి. అమ్మా, ఇది వాయువ్యం. ఇక్కడ కూడా పసుపు కుంకుమ చల్లి పెరుగన్నం పెట్టి నమస్కరించండి. అలాగే స్వామి. అమ్మా, ఇప్పుడు చివరగా ఈశాన్య మూల కూడా అలాగే పసుపు కుంకుమ చల్లి పెరుగన్నం పెట్టి దండం పెట్టుకోండమ్మా. అలాగే స్వామి. ఇప్పుడు నేను ఏం చెప్తానో మీరు కూడా అదే చెప్పి ఆ ఆషాఢమాసం తల్లికి వీడ్కోలు పలకండి. అలాగే స్వామి. ఆషాఢమాసం తల్లి, ఈ రోజు నుండి మీకు వీడ్కోలు పలుకుతున్నాను. ఆషాఢ మాసం తల్లి, ఈ రోజు నుంచి మీకు వీడ్కోలు చెప్తున్నాను. ఈ రోజు నుండి మా కోడల్ని మా ఇంటికి ఆహ్వానిస్తాం. ఈ రోజు నుండి మా కోడల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం. మా కోడల్ని, మా అబ్బాయిని, మా కుటుంబాన్ని చల్లగా చూడండి తల్లి. మా కోడల్ని, మా అబ్బాయిని, మా కుటుంబాన్ని
చల్లగా చూడండి తల్లి. అమ్మా, శ్రావణమాసం గడియలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లోపలికి పదండమ్మా. నేను ఇలాగే శంఖం పూరిస్తూ ఉంటాను, సంతోష్ అలాగే గంట కొడుతూ ఉంటాడు. మీరు లోపలికి అడుగు పెట్టాలి. అలాగే స్వామి. అమ్మా, ఈ సాంబ్రాణి పొగని ఇల్లంతా వేయండమ్మా. అలాగే స్వామి. శ్రావణ మాసానికి మహాతల్లైన ఆ మహాలక్ష్మికి హారతివమ్మా. హారతి తీసుకోండి. స్వామి, ఇక నేను వెళ్ళి నా కోడల్ని తీసుకురావచ్చా? చూడమ్మా, శ్రావణ శుక్రవారం రోజు మీరు లక్ష్మీ పూజ చేసి వాయనం ఇచ్చాక ఆ తర్వాత మీ కోడల్ని మీ ఇంటికి ఆహ్వానిస్తే మంచిదమ్మా. అలాగే స్వామి. అలాగే ఆ తర్వాత వచ్చే శుక్రవారం రోజు మీ కోడలతో పూజ చేయించి 10 మందికి వాయనం ఇప్పించాలి. అలాగే స్వామి. సంతోష్, అమ్మకి అన్ని విధాలా సాయం చేస్తూ ఏం కావాలో చూసుకుంటూ ఉండు. అలాగే స్వామి. ఆషాఢమాసం అవ్వగానే నా కోడల్ని కళ్ళారా చూడాలనుకున్నాను. కాని నా కోడల్ని చూడాలంటే ఇంకా 2 రోజులు ఆగాలా స్వామి? 2 రోజులే కదమ్మా, కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి. ఇక నేను బయలుదేరుతానమ్మా. స్వామి, మీరు ఎప్పుడొచ్చినా దక్షిణ తీసుకోరు. ఈసారైనా దక్షిణ తీసుకోండి. ఏంట్రా దక్షిణ అనగానే అలా నవ్వుతున్నావు? ఆయనకి మట్టికి మాణిక్యానికి తేడా తెలియదమ్మా. అవునమ్మా, నాకు చిత్తు కాగితానికి డబ్బు కాగితానికి తేడా తెలీదమ్మా. రెండిటినీ ఒకలాగే చూస్తాను. మీరు చల్లగా ఉండాలమ్మా. ఏంటో విచిత్రమైన స్వామి. ఏంటండి మీ ముగ్గురు అదోలా చూస్తున్నారు? ఏమీ లేదమూల్య, మేం గంభీరంగా చూస్తేనే భయపడిపోయే నువ్వు భర్త దగ్గర నుండి అంత ఈజీగా డైవర్స్ ఎలా తీసుకుంటున్నావు? ఓహో, అదా విషయం. ఏం లేదండి, నేను పార్థు గారు విడాకులు తీసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాం కదండి. అందుకే ఇంత ధైర్యంగా ఉన్నాను. అది కాదమూల్య, మాకు తెలిసినంత వరకు
భర్త వల్ల భార్యకు కష్టాలు రావడం, ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం, అది విడాకులకు దారి తీయడం జరుగుతుంది. కానీ నీ విషయంలో మాత్రం చాలా తేడా ఉంది. మాట్లాడితే పార్థుగారు అంటూ చక్కగా ఫోన్లో పలకరించే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటో ఎంత ఆలోచించినా మా బుర్రలకు తట్టడం లేదు. అందుకే ఈ రోజు నీ నిర్ణయం మార్చేయడానికి ఫిక్స్ అయ్యాం. నువ్వు పార్థుతో విడాకులు తీసుకోవడానికి వీల్లేదు. చూడండి, ఎవరికైనా పెళ్ళయ్యాక విడిపోకుండా కలిసుండాలనే నిర్ణయించుకుంటారు. కాని మేం మాత్రం విడిపోవాలి అని అనుకున్నాకే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నా కోసం పార్థుగారు ఎవరూ చేయని త్యాగం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి జీవించాలనుకోవటం స్వార్థం అవుతుందండి. ఈ విషయం ఇంతకు ముందు కూడా మీతో చాలాసార్లు చెప్పాను. సరే అమూల్య, నువ్వు చెప్పింది మేం కాదను. కానీ ఇన్ని రోజులు మీ మ్యారీడ్ లైఫ్లో నీ హస్బెండ్ పార్థు మీద నీకు ప్రేమ కలగలేదా? పార్థు గారి మీద నాకు ప్రేమ కలగడం ఏంటండి? ఆయనంటే నాకు గౌరవం, మర్యాద, భయం, భక్తి అన్నీ ఉన్నాయి. ఒక్క ప్రేమ తప్ప. మరి ప్రేమ లేకుండానే ఇద్దరు ఫోన్లు తెగ మాట్లాడేసుకునేవారు, దాన్నేమంటారు? ఏమని అర్థం చేసుకోవాలి? ఏమండి, మీకు తాజ్మహల్ అంటే ఇష్టమేనా? ఇష్టమే. సరోజ్ గారు, మీకు? నాకిష్టమే. చూసారా, తాజ్మహల్ అంటే నాకు ఇష్టమే. కానీ అందులో ఉండాలి అనుకోకూడదు, చూడాలని మాత్రమే అనుకోవాలి. నేను పార్థుగారికి ప్రతి విషయం ఎందుకు చెప్తానంటే, మా పెళ్లైన తర్వాత నా జీవితం మీద రెస్పాన్సిబుల్గా ఉంటానని నాకు మాటిచ్చారు. అందుకే ప్రతి విషయం నేను ఆయనకు చెప్తాను. అంతేకాని మా ఇద్దరి మధ్య ప్రేమ లాంటివేమీ లేవు. ఆయన నాకు దేవుడు. అయినా దేవుణ్ణి పూజిస్తారు కానీ ప్రేమించరు కదండి. అంతెందుకండి, ఒకప్పుడు నాకు పార్థుగారికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఒక భార్యగా నన్ను ఏమైనా చేసే అధికారం ఆయనకుంది. కానీ ఆయన మాత్రం నన్ను స్వేచ్ఛగా ఉండనిచ్చారు. నా ఇష్టానికి విరుద్ధంగా అసలేమీ చేయలేదు. అంత మంచి వ్యక్తి పక్కన జీవితాంతం భార్యగా ఉండిపోవాలి అనుకోవడం నా స్వార్థమవుతుంది కదండి. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా, నన్ను